స్వామివారిని దర్శించిన మొదటి విదేశీయుడు పోలీసు అధికారి ఎస్హెచ్ హంఫ్రీస్. ఆయన ఇంగ్లాండ్లో ఉన్న తన స్నేహితులకు ఇలా ఉత్తరం రాశారు. ఆ గుహ చేరిన మేము వారి పాదాల చెంత మౌనంగా కూర్చున్నాం. ఆయన సన్నిధిని నేను దేహస్థితిని పొందినట్లు గ్రహించాను. ఒక్క అరగంట సేపు తన గంభీర ధ్యాన స్థితి నుంచి చెదరని వారి కన్నుల్లోకి మేం చూస్తూనే ఉన్నాం. వారి దేహం మానవ మాత్రం కాదది, భగవంతుని ఉపకరణ మాత్రమేనని మాకు అర్థమైంది. అచేతనంగా కూర్చొని ఉన్న వారి శరీరం నుంచి భగవంతుడు బ్రహ్మాండమైన శక్తిని ప్రవహింపచేస్తున్నాడు. వర్ణింప సాధ్యం కానిది ఈ అనుభూతి అని చెప్పాడు. 1992లో శివప్రకాష్ పిళ్ళై అనే భక్తుడు ప్రభుత్వ ఉద్యోగరీత్యా తిరువణ్మలైకి వచ్చారు. విరూపాక్ష గుహలో బ్రాహ్మణ స్వామిని దర్శించి ఎంతో ప్రభావితులయ్యారు. ఆ సమయంలో 14 ప్రశ్నలు వేశారు. శివప్రకాష్ పిళ్ళై వాటన్నిటికీ కాగితంపై సమాధానాలు రాసి ఇచ్చారు. బ్రాహ్మణ స్వామి ఆ సమాధానాల సంకలనమే నేను ఎవరు అనే పేరిట ప్రసిద్ధిగాంచింది. భగవాన్ రమణ మహర్షి తొలి ఉపదేశంగా భక్తులు ఈ పుస్తకాన్ని భావిస్తుంటారు. 1903లో తన తపస్సాధన కోసం తిరువణ్మలై క్షేత్రానికి చేరుకున్నారు సంస్కృత మహాపండితులు శ్రీ గణపతి మునీంద్రుడు. అన్నామలైకు చేరుకున్న తరువాత బ్రాహ్మణ స్వామిని పలుమార్లు దర్శించారు. కానీ 1907లో జరిగిన ఓ సంఘటన బ్రాహ్మణ స్వామిని రమణ మహర్షిగా మార్చింది. ఆ సంవత్సరంలో శ్రీ గణపతి మునీంద్రులకు కొన్ని సందేహాలు ఉత్పన్నమయ్యాయి. ఒకనాటి మధ్యాహ్నం బ్రాహ్మణ స్వామి వద్దకు వెళ్లి తపస్సు అంతరార్థం తెలియజేయాల్సిందిగా ప్రార్థించారు గణపతి మునీంద్రుడు. నేను అన్న భావన పుట్టే చోటును గమనిస్తే మనస్సు అందులో లీనమవుతుంది. అలాగే మంత్రజపం చేస్తున్నప్పుడు ఆ మంత్రం పుట్టే చోటునందు మనస్సు లీనమవ్వడమే తపస్సు అని వివరించారు. గణపతి మునిని అనిర్వచనీయమైన ఆనందంలో ముంచివేసింది. అప్పటికప్పుడు స్వామివారిని భగవాన్ శ్రీ రమణ మహర్షి అని గణపతి మునీంద్రులు సంబోధించారు. సంస్కృత శ్లోకాలతో కీర్తించారు. అప్పటి నుంచి బ్రాహ్మణ స్వామి పేరు భగవాన్ రమణ మహర్షిగా మారిపోయింది. భక్తులు భగవాన్ అని పిలుచుకునేవారు. అరుణాచల 1916 వరకు విరూపాక్ష గుహలో ఉన్న రమణ మహర్షి ఆ తరువాత అరుణాచలములోని స్కందాశ్రమానికి చేరుకున్నారు. పుత్రుడిపై ఉన్న మమకారం, భగవంతుడిపై ఉన్న భక్తిభావంతో రమణ మహర్షి అళుగమ్మాళ్ తన శేష జీవితాన్ని రమణ మహర్షి వద్దే గడపాలని నిశ్చయించుకొని అరుణాచలంకు వెళ్ళింది. ఆమెతో పాటు సోదరుడు నాగసుందరం కూడా భార్య వియోగంతో సన్యాస దీక్ష స్వీకరించి రమణుల వద్దకు వచ్చారు. అళుగమ్మ స్కందాశ్రమంలోని భక్తుల కోసం వంట పనులు చేసేవారు. కొడుకును భగవంతుడిగా భావించేది. ఆధ్యాత్మిక బోధనలు అందుకునేది. 7 ఏళ్ల పాటు రమణ మహర్షి సన్నిధిలో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందిన అళుగమ్మాళ్ 1922 మే 19న అరుణాచలేశ్వరుడిలో ఐక్యమైంది. ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి స్వామివారి శిష్యుల్లో ఒకరైన కుందుస్వామి. ఏమన్నారంటే, సాయంత్రం 5 గంటల తర్వాత తల్లికి ఇదే ఆఖరి రోజని నాకు అనిపించింది. భగవాన్ ఆమె ప్రక్కన కూర్చొని ఆమె హృదయంపై ఒక చేతిని, తలపై మరొక చేతిని ఉంచారు. ఎవరైనా చనిపోతే ఆ ఇంటివారు అక్కడ భోజనం చేయకపోవటం ఆచారం. కాబట్టి భగవాన్ మమ్మల్ని అందరినీ వెళ్ళి భోజనం చేసి రమ్మన్నారు. కొందరు చేసి వచ్చారు, కొందరు అలా వదిలి వెళ్ళడం ఇష్టం లేక వెళ్ళలేదు. భగవాన్ అలాగే తల్లిపై చేతులు ఉంచి కూర్చున్నారు. అలగమ్మ ముఖంపై అనేక రకాల ఆనంద విషాద ఛాయలు కనిపించి మాయమవుతున్నాయి. అమ్మ ఇక్కడ లేదు. ఎన్నో లోకాలలో ఎన్నెన్నో జన్మలెత్తుతూ వాటి ఫలితాలను అనుభవిస్తున్నదని భగవాన్ అన్నారు. వారి భావాన్ని గమనించిన గణపతి ముని
సుందరేశ అయ్యార్ వేదమంత్రాలు చదవడం ప్రారంభించారు. శరణాగతి రామస్వామి అయ్యార్ రామనామం జపించారు. మేమందరం అక్షర మణిమాల పారాయణ ప్రారంభించాం. ఇవన్నీ జరుగుతుండగా అమ్మ పరమపదించారు. భగవాన్ ఎంతో సేపటికి లేస్తూ భోజనం చేద్దామన్నారు. అందరం మైల మాట మరచి అమ్మ భౌతిక కాయం చుట్టూ చేరాం. అళుగమ్మ ముక్తిని చేరినందుకు మా అందరికీ ఎంతో ఆనందం కలిగింది. ఆమె దేహం సమాధి చేయబడినంత వరకు కాంతులీనుతూనే ఉంది. అలగమ్మ పార్థవ దేహానికి అరుణాగిరి కొండల దిగువన సాంప్రదాయానుసారం సమాధి చేశారు. సమాధిపై ఓ చిన్న పర్ణశాలను నిర్మించారు. అక్కడే మాతృభూతేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆ తరువాత కాలంలో రమణ మహర్షుల వారు శిష్య సమేతంగా తన నివాసాన్ని స్కందాశ్రమం నుంచి మాతృభూతేశ్వర ఆలయానికి మార్చుకున్నారు. అలగమ్మ సమాధి చెందితే 1922లో రమణాశ్రమం ఏర్పడింది. అదే భగవాన్ శాశ్వత నివాస స్థానమైంది. అక్కడ స్వామివారు అనునిత్యం ఓ బల్లపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. రమణాశ్రమానికి నివాస స్థానం మారిన భగవాన్ దినచర్యలో మాత్రం మార్పు లేదు. ప్రతిరోజు 2 సార్లు అరుణాచలం వరకు వెళ్లి వచ్చేవారు. రమణులకు అనుబంధం అంటూ ఉంటే వారికి ఒక్క అరుణాచలంతో అని మాత్రమే అనవచ్చు. అరుణగిరి సాక్షాత్తు భగవంతుడే అని, భూగోళానికి ఇది కేంద్రమని, ఆధ్యాత్మికతకు ఇదే హృదయం వంటిదని రమణులు చెబుతుండేవారు. అత్యంత ఆధ్యాత్మిక సాధనమైన 8 మైళ్ళ అరుణాగిరి ప్రదక్షిణ చేయమని భగవాన్ భక్తులను ప్రోత్సహించేవారు. తన చుట్టూ జరిగే విషయాల పట్ల భగవాన్ నిర్లిప్తంగా ఉన్న అన్ని విషయాలను గమనిస్తూ ఉండేవారు. కానీ కొన్ని నిర్దిష్టమైన పనుల విషయంలో వారు ఎంతో పట్టుదలతో వ్యవహరించేవారు. అందులో మొదటిది యాత్రికులకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన పట్టుబట్టేవారు. పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని మాత్రమే భక్తులకు భోజనంగా అందించాలి. ఏవైనా తినుబండారాలు భక్తులు తీసుకువస్తే అక్కడున్న వారందరికీ పంచిన తర్వాతే తనకు ఇమ్మనేవారు భగవాన్. ఆయన సన్నిధిలో జాతి, కుల, మత విచక్షణ, రాజు, పేద, సన్యాసి, గృహస్థులకు భేదం ఉండేది కాదు. శ్రీ రమణుల సర్వసమత్వ భావం మానవ పరిధికి దాటే జంతువులకు, వృక్షాలకు, క్రిమి కీటకాదుల వరకు వ్యాప్తించింది. భగవానుకు మూగజీవాలంటే ఎంతో సహృద్భావం ఉండేది. గోవులు, కుక్కలు, కోతులు, నెమళ్ళు, ఆఖరికి తేళ్ల వంటి విషజీవులు కూడా భగవాన్ వద్ద నిర్భయంగా వచ్చేవి. వాటి మౌన భాష ఆయనకు అర్థమయ్యేది. ఆయన మాటలు వాటికి అర్థమవడమే కాక వాటి ఆజ్ఞను పాటించేవి. కోతుల మధ్య వివాదాలను స్వామి పరిష్కరించేవారు. చిరుతలు పాములతో మాట్లాడేవారు. సమస్త జంతుజాలం వారి కరుణను చూరగొని వారి సన్నిధిలో బుద్ధిగా మసలుకునేవి. అన్ని జీవులు సమానమేనని, రమణాశ్రమంలో తన వద్దకు వచ్చే వాటికి సమాన ప్రతిపత్తి ఇవ్వాలని అనేవారు భగవాన్.
జంతువులు సైతం ముక్తిని పొందగలవని రమణ మహర్షి నిరూపించారు. ఇందుకు నిదర్శనం గోలక్ష్మి జీవితమే. గోలక్ష్మి అనే ఆవుకు రమణ మహర్షి అంటే ఎంతో భక్తిభావం. ఆ ఆవుపై భగవాన్ ఎంతో ఆదరణ ఆప్యాయత చూపేవారు. ఆశ్రమంలో 20 సంవత్సరాల గోలక్ష్మి రమణుల సన్నిధిలో గడిపేది. ఆ ఆవు అవసాన సమయంలో భగవాన్ దాని దగ్గరకు వెళ్ళి, అమ్మా లక్ష్మి, నీ దగ్గరగా నేను కూర్చోవాలా అంటూ ఆమె తలను తన ఒడిలో తీసుకొని దానిపై ఆదరణ చూసి వెళ్ళిపోయారు. కొంతసేపటికి గోలక్ష్మి శాంతంగా దేహాన్ని చాలించింది. ఆ గోవు అంత్యక్రియలు ఘనంగా జరిపి సమాధి చేశారు. సమాధిపై రాతితో చెక్కిన గోలక్ష్మి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గోలక్ష్మి ముక్తి పొందిందనేందుకు సూచికగా భగవాన్ స్వయంగా రాసిన ఓ శ్లోకం సమాధి గోడపై దర్శనమిస్తుంది. Arunachala Shiva Arunachala